హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలాంటి లాటరీ తీయాలి, అలాగే దుబాయ్లో ఉన్న వాళ్ళు ఏ లాటరీ తీయాలి, సో అదేవిధంగా ఇతర దేశాల్లో సౌదీ, మస్కట్, ఖత్తర్ ఇలాంటి దేశాల్లో ఉన్న వాళ్ళు ఏ లాటరీ తీయాలనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మీకు లాటరీకి సంబంధించినటువంటి మరిన్ని వీడియోలు మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా మనకు మొత్తం ఎన్ని లాటరీలు ఉన్నాయనేది మనం ఒక్కసారి స్క్రీన్ మీద చూద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు. మొదటిగా ఎమిరేట్స్ డ్రా, సో రెండవ లాటరీ గల్ఫ్ టికెట్, సో మూడవ లాటరీ ఓ మిలియనియర్, నాలుగవ లాటరీ కేరళ లాటరీ, సో ఐదవది వచ్చేసి లక్కీ హ్యాండ్ లాటరీ, ఆరవది వచ్చేసి బిగ్ టికెట్, సో ఏడవది వచ్చేసి దుబాయ్ డ్యూటీ ఫ్రీ, సో ఎనిమిదవ లాటరీ వచ్చేసి ద యుఏఈ లాటరీ, సో తొమ్మిదవ లాటరీ వచ్చేసి డ్రీమ్ దుబాయ్, పదవ వచ్చేసి బెహ్రెన్ డ్యూటీ ఫ్రీ. ఈ విధంగా ఇన్ని లాటరీలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో మరి ఇందులో ఏ లాటరీ మనం ఇండియా నుండి తీయాలి, ఏ లాటరీ మనం దుబాయ్లో ఉన్న వాళ్ళు తీయాలి, సో ఇతర గల్ఫ్ దేశాల్లో ఇతర దేశాల్లో ఉన్నవారు మరి ఎలాంటి లాటరీ తీయాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రతి ఒక్క లాటరీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మొదటి లాటరీ ఎమిరేట్స్ డ్రా చూద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ ఎమిరేట్స్ డ్రా అనేది మనం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఇందులో టికెట్స్ ఎలా బై చేయాలనేది నేను గత వీడియోలో చెప్పాను. సో కొత్త వాళ్ళైతే ఒకవేళ ఎమిరేట్స్ డ్రా మీరు తీయాలి అనుకుంటే సో ఈ ఎమిరేట్స్ డ్రా అనేది మీరు రిజిస్టర్ చేసుకొని ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ బై చేయవచ్చు. సో ఈ ఎమిరేట్స్ డ్రా అనేది ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే తీయగలరు. సో దుబాయ్ యుఏఈ కంట్రీలో ఉన్న వాళ్ళు ఈ లాటరీ తీయలేరు. సో ఇండియాలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రం ఈ లాటరీ ఇండియా నుండి ఆన్లైన్ ద్వారా తీయొచ్చు. ఒక్కసారి మనం ఈ ఎమిరేట్స్ డ్రా లోపల గతంలో గెలిచిన విజేతలను ఒక్కసారి మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న వీరందరూ ఈ ఎమిరేట్స్ డ్రా లోపల గెలిచిన విజేతలు. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఈ ఎమిరేట్స్ డ్రా అనేది ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. సో యుఏఈ కంట్రీలో ఉన్న వాళ్ళు ఈ టికెట్స్ అనేది బై చేయలేరు. గతంలో యుఏఈలో ఉన్న వాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ టికెట్స్ అనేది బై చేసే ఛాన్స్ ఉంది. సో కొన్ని లైసెన్స్ కారణాల వల్ల సో దుబాయ్ గవర్నమెంట్ అనేది ఇక్కడ దీన్ని స్టాప్ చేశారు. సో ఇండియాలో ఎవరైతే ఉన్నారో సో ఇండియా నుండి ఇతర దేశాల నుండి ఈ ఎమిరేట్స్ డ్రా అనేది మనం ఆన్లైన్ ద్వారా బై చేయవచ్చు టికెట్స్. ఇక రెండవ లాటరీ గురించి తెలుసుకుందాం. సో అదే గల్ఫ్ టికెట్. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. సో గల్ఫ్ టికెట్ లోపల గతంలో గెలిచిన విన్నర్స్, విజేతలు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. మరి ఇప్పుడు మనం ఈ గల్ఫ్ టికెట్ అనేది ఇండియా నుండి తీయొచ్చా, లేదా దుబాయ్ నుండి కూడా తీయొచ్చా, లేదా ఇతర దేశాల నుండి తీయొచ్చా అనేది తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ గల్ఫ్ టికెట్ అనేది గతంలో దుబాయ్ నుండి తీసే అవకాశం ఉండేది, కానీ గత సంవత్సరం ఈ గల్ఫ్ టికెట్ అనేది దుబాయ్లో స్టాప్ చేయడం జరిగింది. సో ఇది కూడా కొన్ని లైసెన్స్ కారణాల వల్ల దీన్ని స్టాప్ చేశారు. సో ఇండియా నుండి మీరు ఆన్లైన్ ద్వారా ఈ గల్ఫ్ టికెట్ అనేది తీయొచ్చు. సో ఒకవేళ మీరు ఇండియా నుండి తీయాలి అనుకుంటే ఈ గల్ఫ్ టికెట్, సో మీరు దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇందులో టికెట్స్ ఎలా బై చేయాలి, వీటి యొక్క ప్రైజ్ మనీ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్పాను గత వీడియోలో. మన ఛానల్ చూస్తున్న కొత్త వారు ఎవరైనా ఉంటే ఈ గల్ఫ్ టికెట్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, టికెట్స్ ఎలా బై చేయాలి అనేది కూడా మీరు చూసి తీయొచ్చు. ఒకవేళ మీకు ఇష్టమైతేనే ఈ గల్ఫ్ టికెట్ అనేది తీయొచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్క లాటరీ మీరు క్షుణ్ణంగా పరిశీలించి లాటరీ అనేది తీయాలి. సో ఇది ఈ విధంగా గల్ఫ్ టికెట్ అనేది ఉంటుంది. సో ఈ గల్ఫ్ టికెట్ అనేది ఇండియా నుండి మాత్రమే ఆన్లైన్ ద్వారా బై చేయొచ్చు. యుఏఈ దుబాయ్లో ఉన్న వాళ్ళు మాత్రం ఈ టికెట్ అనేది బై చేయలేరు. సో ఇది గల్ఫ్ టికెట్ గురించి. ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు మస్కట్, సౌదీ, అలాగే బెహ్రెన్, ఖత్తర్ ఇలాంటి దేశాల్లో ఉన్నవారు కూడా ఈ గల్ఫ్ టికెట్ అనేది ఆన్లైన్ ద్వారా బై చేయవచ్చు. ఇప్పుడు మనం మూడవ లాటరీ ఓ మిలియనియర్. సో ఓ మిలియనియర్ గురించి తెలుసుకుందాం. సో ఓ మిలియనియర్ లాటరీ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే ఇందులో టికెట్స్ ఎలా బై చేయాలనేది కూడా నేను గత పాత వీడియోలో చేశాను. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఒకవేళ ఓ మిలియనియర్ తీయాలనుకుంటే ఈ టికెట్స్ అనేది రిజిస్టర్ చేసుకొని టికెట్స్ బై చేయవచ్చు. ఈ ఓ మిలియన్ లాటరీ గతంలో దుబాయ్లో కూడా తీసే అవకాశం ఉండేది. సో ఇది కూడా లైసెన్స్ కారణాల వల్ల దుబాయ్ లోపల ఈ యొక్క లాటరీ అనేది స్టాప్ చేయడం జరిగింది. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ ఓ మిలియన్ లాటరీ అనేది తీయొచ్చు. అలాగే ఇతర గల్ఫ్ కంట్రీ సౌదీ, మస్కట్, ఖత్తర్, బెహ్రెన్ ఇంకా వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఓ మిలియన్ లాటరీ ఆన్లైన్ ద్వారా తీయొచ్చు.
సో మీరు ఇండియా నుండి తీయాలనుకుంటే దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది క్లియర్గా నేను పాత వీడియోలో చెప్పాను. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ లాటరీ మీరు ఆన్లైన్ ద్వారా టికెట్స్ అనేది తీసి బై చేయవచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు గతంలో ఓ మిలియన్ లాటరీ లోపల గెలిచిన విజేతలు. ఇక 4వ లాటరీ కేరళ లాటరీ. సో ఈ కేరళ లాటరీ కూడా చాలా వరకు అయితే కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ కేరళ లాటరీ అనేది మీరు ఆన్లైన్ ద్వారా ఇది తీయలేరు. సో ఇది ఎందుకంటే ఇది డైరెక్ట్ టికెట్స్. కేరళలో వీళ్ళు డైరెక్ట్ టికెట్స్ అనేది సేల్ చేస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కేరళ వెళ్ళి ఈ యొక్క టికెట్స్ అనేది బై చేయవచ్చు. సో డైరెక్ట్ టికెట్ కొనడమే, ఇది ఆన్లైన్లో తీయడం అనేది ఉండదు ఈ కేరళ లాటరీ. సో ఇది గమనించగలరు. మీకు ఒకవేళ కేరళ లాటరీ తీయాలని ఇంట్రెస్ట్ ఉంటే సో ఎవరైనా కేరళలో మీ ఫ్రెండ్స్ ఉంటే వారితోని తెప్పించుకోగలరు. లేదంటే ఎవరైనా కేరళ వెళ్ళినప్పుడు చాలామంది ఏజెంట్లు కూడా కేరళ వెళ్ళి ఈ ప్రత్యేకంగా ఈ టికెట్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ మన స్టేట్ లోపల సేల్ చేస్తారు. సో వారి దగ్గర మీరు ఈ కేరళ టికెట్స్ అనేది కొనవచ్చు. సో అంతేగాని ఈ కేరళ టికెట్స్ అనేవి మీరు ఆన్లైన్ ద్వారా బై చేయలేరు. కాబట్టి ఈ టికెట్ అనేది డైరెక్ట్ కొనడమే. సో ఈ విధంగా ఉంటుంది కేరళ లాటరీ గురించి. మరొక లాటరీ దుబాయ్ డ్యూటీ ఫ్రీ. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు గతంలో దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ప్రతి నెల ఇండియా నుండి చాలామంది అయితే విన్ అవుతున్నారు. సో విన్నర్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద. మరి ఈ లాటరీ అనేది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా టికెట్స్ బై చేయాలి అనేది మన పాత వీడియోలో చేశాను. సో కొత్త వాళ్ళు అయితే మన పాత వీడియో చూసి ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది చూసి మీరు ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. సో మరి దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది ఇండియా నుండి ఆన్లైన్ ద్వారా బై చేయవచ్చు. అలాగే దుబాయ్లో ఉన్న వాళ్ళు, యూఏఈ కంట్రీలో ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా బై చేయవచ్చు. అలాగే ఇతర దేశాల్లో సౌదీ, మస్కట్, ఖత్తర్, బేరన్, అలాగే ఆస్ట్రేలియా, అమెరికా ఏ దేశం నుండి అయినా సరే ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనేది మీరు ఆన్లైన్ ద్వారా బై చేయవచ్చు. ఒకవేళ ఇండియాలో ఉంటే ఆన్లైన్ ద్వారా బై చేయండి. ఒకవేళ యూఏఈ కంట్రీ దుబాయ్లో ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా బై చేయవచ్చు. డైరెక్ట్ దీని స్టోర్స్ కూడా ఉన్నాయి. మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఈ యొక్క టికెట్స్ అనేది డైరెక్ట్ మీరు బై చేయవచ్చు. ఒకవేళ ఇతర దేశాల్లో ఉంటే ఆన్లైన్ ద్వారా బై చేయండి. ఈ దుబాయ్ డ్యూటీ ఫ్రీ టికెట్స్ మీరు దుబాయ్ విజిట్లో వచ్చి బై చేయాలనుకుంటే మీకు ఎయిర్పోర్ట్ లోపల దీని యొక్క టికెట్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో ఎలాంటి టికెట్స్ ఉంటాయి, ఇందులో కార్ టికెట్స్ ఉంటాయి, బైక్ టికెట్స్ ఉంటాయి. సో చాలా టికెట్స్ అయితే ఇందులో ఉంటాయి. సో మీరు ఒకవేళ విజిట్ వీసాలో దుబాయ్ వస్తే, ఒకవేళ మీకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ లోపల ఈ టికెట్ పర్చేస్ చేయాలనుకుంటే ఎయిర్పోర్ట్ లోపల స్టోర్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి ఈ టికెట్స్ అనేది మీరు కొనవచ్చు. సో చాలామంది ఇలా కొని విజేతలు విన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు గతంలో కూడా దుబాయ్ డ్యూటీ ఫ్రీలో చాలామంది ఇండియన్స్ అయితే విన్ అయ్యారు. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు విజేతలను. సో ఈ విధంగా ఉంటుంది దుబాయ్ డ్యూటీ ఫ్రీ గురించి. ఇప్పుడు మనం మరొక లాటరీ బిగ్ టికెట్. సో బిగ్ టికెట్ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. సో ఈ లాటరీ అనేది ఇండియా నుండి మీరు ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. యూఏఈ కంట్రీలో దుబాయ్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. అలాగే మీరు డైరెక్ట్ స్టోర్స్ కూడా ఉంటాయి. ఈ బిగ్ టికెట్ ఎయిర్పోర్ట్ లోపల మీకు అవైలబుల్గా ఉంటాయి దీని స్టోర్స్. మీరు డైరెక్ట్ స్టోర్స్కి వెళ్ళి కూడా ఈ బిగ్ టికెట్ అనేది టికెట్స్ అనేది బై చేయవచ్చు. ఒకవేళ మీరు ఇండియా నుండి విజిట్లో దుబాయ్ వస్తే సో మీకు ఎయిర్పోర్ట్ లోపల ఈ బిగ్ టికెట్స్ అనేది సేల్ చేస్తారు. మీరు డైరెక్ట్ టికెట్స్ అనేది కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా కొని చాలామంది అయితే ఈ బిగ్ టికెట్ లోపల విన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అలాగే ఈ బిగ్ టికెట్ అనేది ప్రతి నెల దీని యొక్క ఆఫర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతారు ఈ బిగ్ టికెట్ కొనడానికి. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు గతంలో చాలామంది మన తెలుగు వాళ్ళు కూడా ఈ బిగ్ టికెట్లో విన్ కావడం జరిగింది. అలాగే ఇతర స్టేట్ నుండి కూడా ఈ బిగ్ టికెట్లో విన్ కావడం జరిగింది. సో ఈ బిగ్ టికెట్ యొక్క టికెట్ ధర అలాగే దీని ప్రైజ్ మనీ నేను గత వీడియోలో పాత వీడియోలో చాలా వరకు చెప్పాను. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ బిగ్ టికెట్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా మీరు చూసి చేసుకోవచ్చు, టికెట్స్ బై చేయవచ్చు. ఈ బిగ్ టికెట్ అనేది మీరు ఇతర దేశాల్లో అంటే ఈ సౌదీ, మస్కట్, బేరన్, ఖత్తర్ ఇలాంటి దేశాల్లో ఉన్న వారు కూడా ఈ బిగ్ టికెట్ ఆన్లైన్ ద్వారా టికెట్స్ పర్చేస్ చేయవచ్చు. సో అది ఎలా చేయాలనేది కూడా నేను చేసి చూపించాను. సో ఇతర కంట్రీలో ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. ఇప్పుడు మనం మరొక లాటరీ లక్కీ హ్యాండ్ లాటరీ. సో లక్కీ హ్యాండ్ లాటరీ గురించి చాలా వీడియోలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఇందులో టికెట్స్ ఎలా బై చేయాలి, ఇందులో ఉండే ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, అలాగే మన విన్నర్స్ కూడా చాలామంది అయితే నేను క్లియర్గా వారి గురించి చెప్పాను మన వీడియోలో. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ లక్కీ హ్యాండ్ లాటరీ ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా టికెట్స్ పర్చేస్ చేయాలి అనేది క్లియర్గా చెప్పాను. సో కొత్త వాళ్ళు మన పాత వీడియో చూసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మరి ఈ లక్కీ హ్యాండ్ లాటరీ అనేది ఇండియా నుండి మాత్రమే తీయవచ్చు. సో యూఏఈ కంట్రీ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఈ లాటరీ తీయలేరు.
సో ఇది కూడా గతంలో దుబాయ్లో తీసే అవకాశం ఉండేది. సో కొన్ని కారణాల వల్ల దీన్ని దుబాయ్లో స్టాప్ చేశారు. సో ప్రజెంట్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. అలాగే ఇతర దేశాల్లో మస్కట్, సౌదీ అలాంటి దేశాల్లో ఉన్న వారు కూడా ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. సో ఎక్కువగా ఇండియా నుండి తీసే వాళ్ళకి మాత్రమే ఈ లక్కీ హ్యాండ్ అనేది అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో దుబాయ్లో ఉన్న వాళ్ళకి మాత్రం తీసే అవకాశం లేదు. సో దీని గురించి నేను క్లియర్గా చెప్పాను. సో చూడండి, పాత వీడియోలు ఉంటుంది. ఇప్పుడు మనం మరొక లాటరీ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ అనేది ఇంటర్నేషనల్ లాటరీ. సో బెహ్రెయిన్లో ఉన్న వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం. సో ఎందుకంటే మీరు డైరెక్ట్ బెహ్రెయిన్ లోపల, ఎయిర్పోర్ట్ లోపల ఈ యొక్క టికెట్స్ అనేది మీరు అవైలబుల్ ఉంటే మీరు డైరెక్ట్ కొనవచ్చు. సో ఇది కూడా ఇంటర్నేషనల్ లాటరీ. సో ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ లాటరీ అనేది ఆన్లైన్ ద్వారా దీని టికెట్స్ బై చేయొచ్చు. ఒకవేళ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా దీని యొక్క టికెట్స్ కూడా బై చేయొచ్చు. అది ఏ విధంగా బై చేయాలి, టికెట్స్ ఎలా బై చేయాలి అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కొత్త వాళ్ళు అయితే ఆ యొక్క పాత వీడియో చూసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, టికెట్స్ అనేది బై చేయవచ్చు. ఈ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ లోపల చాలా అమౌంట్ విన్నింగ్ అయితే ఉంటుంది. సో అలాగే కార్ టికెట్స్ కూడా ఉంటాయి. సో పాత వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూసి మీరు ఈ యొక్క టికెట్స్ కొనాలి అనుకుంటే కొనవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, మన ఇండియా నుండి కూడా ఈ బెహ్రెయిన్ డ్యూటీ ఫ్రీ లోపల చాలామంది అయితే విన్ అయ్యారు. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మరొక లాటరీ, సో డ్రీమ్ దుబాయ్ అనేది కూడా ఇంటర్నేషనల్ లాటరీ. సో దీని గురించి కూడా నేను పాత వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ లాటరీ అనేది ఇండియా నుండి మీరు ఆన్లైన్ ద్వారా దీని టికెట్స్ అనేది బై చేయవచ్చు. అలాగే దుబాయ్లో ఉన్న వాళ్ళు ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. అలాగే ఇతర దేశాల్లో సౌదీ, మస్కట్, ఖత్తర్, బెహ్రెయిన్, అమెరికా, ఆస్ట్రేలియా ఇలా ఏ దేశంలో అయినా సరే ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. ఈ టికెట్స్ బై చేశాక దీని విన్నింగ్ అమౌంట్, అలాగే ఇందులో చాలా రకాల ప్రైజెస్ ఉంటాయి. సో కార్ ప్రైజెస్ ఉంటాయి, బైక్, ఇంకా చిన్న చిన్న రకాల చాలా రకాల ప్రైజెస్ ఉంటాయి. మరి అవి కూడా ఏ విధంగా మనం ఆ టికెట్స్ బై చేయాలి, ఒకవేళ విన్ అయితే మనం గెలిచిన అమౌంట్ ఏ విధంగా వీళ్ళు మనకు పంపిస్తారనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ డ్రీమ్ దుబాయ్ గురించి. సో కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ డ్రీమ్ దుబాయ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, టికెట్స్ ఎలా బై చేయాలనేది చూసి ఒకవేళ తీయాలి అనుకుంటే తీయండి. సో అలాగే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, గతంలో డ్రీమ్ దుబాయ్ లోపల గెలిచిన విజేతలు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మరొక లాటరీ, ద యుఏఈ లాటరీ. సో ద యుఏఈ లాటరీ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇందులో టికెట్స్ ఎలా బై చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన పాత వీడియోలో ఉంది, అవి చూడండి. సో మరి ఈ లాటరీ, ద యుఏఈ లాటరీ అనేది కేవలం యుఏఈ కంట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే తీసే అవకాశం ఉంది. ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ లాటరీ తీయలేరు. అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ఈ లాటరీ అనేది తీయలేరు. సో ఇది ప్రత్యేకంగా ద యుఏఈ లాటరీ అనేది ఎవరైతే యుఏఈ కంట్రీలో ఉంటున్నారో వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ లాటరీ అనేది ఓపెన్ చేయబడింది. కాబట్టి ఇతర దేశం నుండి, ఏ దేశం నుండి అయినా సరే ఈ లాటరీ అనేది మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయలేరు. యుఏఈ కంట్రీ దుబాయ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. కాబట్టి మన యుఏఈ కంట్రీలో ఉన్న వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం. ఇందులో ప్రైజ్ మనీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దుబాయ్లో ఉన్న వాళ్ళు ఈ యొక్క లాటరీ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ద యుఏఈ లాటరీ యొక్క డ్రా ఎలా ఉంటుంది, దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ యుఏఈ కంట్రీలో ఉన్న వాళ్ళైతే ఈ యొక్క లాటరీ అనేది మీరు వినియోగించుకోవచ్చు, తీయొచ్చు. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఇన్ని రకాల లాటరీలు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఇండియా నుండి ఏ లాటరీ తీయాలి, అలాగే దుబాయ్ నుండి ఏ లాటరీ తీయాలి, అలాగే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఏ లాటరీ తీయాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి కరెక్ట్గా తెలుసుకొని ఇంకా మీరు డీప్గా యూట్యూబ్ లోపల అక్కడిక్కడ సెర్చ్ చేసి సో ఏ లాటరీ తీయాలి అనేది, ఏ లాటరీ తీస్తే బాగుంటుంది, మరి ఏ లాటరీ తీస్తే మనకు అమౌంట్ కరెక్ట్గా వస్తుంది అనేది మీరు తెలుసుకొని ఈ లాటరీ అనేది మీరు రిజిస్టర్ చేసుకొని తీయొచ్చు. సో కాబట్టి డైరెక్ట్గా మీరు ఆలోచించకుండా ఈ యొక్క లాటరీ రిజిస్టర్ చేసుకొని తీయొద్దు. మీరు కరెక్ట్గా ఆలోచించి ఈ లాటరీ అనేది మీరు రిజిస్టర్ చేసుకొని బై చేయవచ్చు. సో ఈ విధంగా నేను ఉన్న లాటరీ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకేమైనా కొత్త లాటరీలు ఉంటే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఈ లాటరీల గురించి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మన వీడియో ద్వారా తెలియజేస్తాను. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.